కడప జిల్లాలో అభివృద్ధిని మాజీ ఎమ్మెల్యే రాజమల్లు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే వరదరాజులారెడ్డి ఫైర్ అయ్యారు. ఇండస్ట్రియల్ పార్క్లో అభివృద్ధి పనులకు మాజీ ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామంలో ఏఐసీసీకి ప్రభుత్వం 70 ఎకరాల భూమి కేటాయించింది. అందులో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం కూడా జరిగింది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అడ్డుపడినంత మాత్రాన అక్కడ పనులు ఆగవని వరదరాజురెడ్డి చెప్పారు. అయితే నువ్వు ఆడపోయి ఈరోజు దీక్ష చేసినంత మాత్రం తాగదు. ప్రభుత్వం ఉంది, పోలీసు ఉంది, తహసీల్దార్ ఉన్నాడు, ఏపీఐఏసీ వాళ్ళందరినీ అక్కడ పంపించి తప్పకుండా కంప చెట్లు కొట్టిస్తాము. అక్కడ వాళ్ళందరికీ ఇండస్ట్రీస్కి పరంగా రోడ్లు డెవలప్ చేసి అందరికీ రోడ్లు వేసి అందరూ అవసరాల మేరకు ఎవరైతే ఏం ఇండస్ట్రీస్ పెట్టుకుంటారో అని ముందుకు వస్తే వాళ్ళందరికీ ఫ్లాట్ ఇచ్చేదానికి గవర్నమెంట్ ఏపీఐసీ వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నీదేందాడా, నువ్వేం చేయవు. కొరపాటు రోడ్డు విస్తరణ చేస్తా అంటే అడుక్కుంటావు, అంటే మైదుకూరు రోడ్డు విస్తరణ చేస్తా అంటే వద్దుకుంటావు, ఎర్రగుంట్ల రోడ్డు విస్తరణ చేస్తా అంటే వద్దంటావు. నీకు దేనికి నువ్వు ప్రజాప్రతినిధిగా నీకు ఓట్లు వేసిన 2 సార్లు ప్రజలు ఇవన్నీ అడ్డుకునేదానికేనా? నువ్వేం చేయలే. గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఏమి అభివృద్ధి చేయలే.